హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్ ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది చూడండి, ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ నిఫ్టీలో చూస్తే యాక్చువల్గా నిన్న మనకి యాజ్ పర్ ద డబల్ ఇంజన్ ని సపోర్ట్ చేస్తూ ఒక మంచి రెడ్ క్యాండిల్ వేసింది. సో ఈ రోజు మార్కెట్ బేరిష్ గా ఉండాలి, యాజ్ పర్ ద టెక్నికల్స్ అయితే ఈ రోజు మార్కెట్ బేరిష్ గా ఉండాలి. బట్ ఏం చేసింది, ఎప్పుడు బేరిష్ గా ఉండాలండి, ఇది ఫ్లాట్ ఓపెన్ అయితే బేరిష్ గా ఉండాలి. బట్ ఇది ఓపెనింగ్ ఆల్రెడీ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది. నిఫ్టీ దాదాపుగా ఒక 95 to 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి పైకి రావడానికి ట్రై చేసింది. అంటే ఓపెన్ అయిన దగ్గర నుంచి కొద్దిగా కిందకు కూడా వెళ్ళింది. అది మనం 15 minutes and 5 minutes లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగింది అనేది. స్టిల్ ఇది బేరిష్ గానే ఉంది. నిఫ్టీ 1 hour and 1 day టైం ఫ్రేమ్ రెండిటిలోనూ కూడా నిఫ్టీ బేరిష్ గా ఉంది. సో నేను చెప్పాను కూడా, గుర్తుందా మీకు, లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి పైకి వచ్చింది. ఒకవేళ ఇన్ కేసు ఇది పైకి వెళ్తే లిటిల్ బ్రదర్ ని రెసిస్టెన్స్ కింద కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. నేను నిఫ్టీలోను అండ్ బ్యాంక్ నిఫ్టీలోను రెండిటిలోనూ కూడా మీకు మార్నింగ్ 5:30కే ఈ లెవెల్స్ అనేవి అప్డేట్ చేశాను. సో దీనికి వస్తే, ఇది కిందకు వస్తే సపోర్ట్ ఇంతవరకు ఉంది. ఇన్ కేస్ ఇది పైకి వెళ్ళాలి అంటే మళ్ళీ ఈ జీరో జోన్ అప్ టు జీరో జోన్ వరకు రివర్సల్ వరకు కూడా వెయిట్ చేయండి. బట్ స్టిల్ డబుల్ ఇంజన్ మనకి బేరిష్ చూపిస్తుంది 1 day టైం ఫ్రేమ్ అండ్ 1 hour టైం ఫ్రేమ్. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అండి. చూడండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇది కూడా నిన్న ఆల్రెడీ మన లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసి కిందకు వచ్చింది. ఇది అప్ టు సపోర్ట్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ సపోర్ట్ జోన్ ఉందండి, స్టిల్ బేరిష్గా ఉంది. ఇక్కడ ఎక్కడా బుల్లిష్ మూమెంటం లేదు, డైలీ టైం ఫ్రేమ్లో కానీ 1 hour టైం ఫ్రేమ్లో కానీ స్టిల్ ఇది బేరిష్గానే ఉంది. ఓకే, ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 5 minutes and 15 minutes ఏం జరిగిందని చూద్దాము. సో ఫస్ట్ 15 minutesలో నేను ఒకటి కన్ఫర్మ్ చేయాలి. సార్ స్టాప్ లాస్లు ఎక్కువ కొట్టాయి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని నాకు 2-3 మెసేజ్లు పెట్టారు. సో ఒక్కరు మెసేజ్ పెట్టినా మిస్టేకే. కాబట్టి మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైతే స్టాక్ ఆప్షన్స్ కోర్స్ చెప్పానో ఆ కోర్సులో ఉన్న తల వదిలేసి తోక పట్టుకుంటున్నారు మీరు. నేనేం చెప్పాను మీకు, డబల్ ఇంజన్ బుల్లిష్ గా ఉండి ప్రిఫరెన్స్ 1 బేరిష్ గా ఉంటే అది ఏ మార్కెట్ అని చెప్పాను, కన్సాలిడేషన్ మార్కెట్. అది ఏ టైం ఫ్రేమ్ లో, 15 minutes టైం ఫ్రేమ్ లో. ఓకే, క్లారిటీయే కదా. ఎట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ రివర్స్ కూడా డబుల్ ఇంజన్ బేరిష్ గా ఉంది, బట్ ప్రిఫరెన్స్ 1 బుల్లిష్ గా ఉంది. అది కూడా కన్సాలిడేషన్ అనే కదా అర్థం మీకు. సో 15 minutes టైం ఫ్రేమ్ లో డబల్ ఇంజన్ ఇక్కడ బేరిష్ గా ఉంది. అప్ టు ఎంత వరకు మీకు ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ 1 బుల్లిష్ గా టర్న్ అయింది. అవునా, చూడండి ఒకసారి నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ రెండిట్లోనూ కూడా ఇక్కడ మనకి డబల్ ఇంజన్ బేరిష్ గా ఉంది. డబల్ ఇంజన్ ఏమో బేరిష్ గా ఉంది. ఓకే, బట్ ప్రిఫరెన్స్ 1 బుల్లిష్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇక్కడి నుంచి రెండు ఏదో ఒక సైడ్కి వచ్చే వరకు కూడా కన్సాలిడేషనేగా. ఇక్కడ మనకి డబల్ ఇంజన్ కూడా బుల్లిష్ అని స్లైట్గా లిటిల్ బిట్ కన్ఫర్మ్ చేసింది. అంటే ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్ వరకు ఇది కన్సాలిడేషనేనా. మీకు కొట్టిన స్టాప్ లాసెస్ ఎక్కడ కొట్టాయండి, ఈ జోన్లోనే కొట్టుంటాయి. చూడండి, నేను ఏదైతే బాక్స్ మీకు డ్రా చేశానో 5 minutes లో పెట్టినాను చూడండి. సో మార్నింగ్ ఇది బాగానే జరిగింది, ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ లేదు. సో కిందకు వస్తున్నప్పుడు మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే, ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది, ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇస్తే అప్ టు మీకు అట్లీస్ట్ 50 to 60 పాయింట్స్ వచ్చింది. అంటే అట్లీస్ట్ 30 పాయింట్స్ ఆప్షన్స్లో వస్తుంది. లేదండి రేపు ఎక్స్పైరీ కాబట్టి ఇంకా తక్కువ 20 పాయింట్స్ అనేది తీసుకోండి. నిఫ్టీలో 20 పాయింట్స్ అంటే ఇట్స్ ఎ గుడ్ వన్ కదండి. సో ఇది కూడా ప్రాఫిటబుల్ ట్రేడే. పైకి వెళ్తున్నప్పుడు 5 minutes లో తీసుకున్నాను సార్, మీరు ఇక్కడ తీసుకున్నా ఇది కూడా ప్రాఫిటబుల్ ట్రేడే. ఈ జోన్లోకి అడుగు పెట్టిన తర్వాత 15 minutes డబల్ ఇంజన్ బేరిష్ గా ఉంది 15 minutes లో, బట్ ప్రిఫరెన్స్ 1 బుల్లిష్ గా ఉంది. సో ఏంటి అర్థం, కన్సాలిడేషన్. 15 minutes లో నేను ఏం చెప్తున్నాను మీకు, 15 minutes లో ట్రెండ్ చూడండి. ఎప్పటి నుంచి చెప్తున్నానండి, 1 year నుంచి చెప్తున్నా. ఇప్పటికీ నేర్చుకోపోతే ఎలా మరి. నేను ఒక్కరోజు చాలా బాగా చేశారు అని పొగిడానా, ఇంకా మర్నాడు పడుకోబెట్టేస్తున్నారు అంతే. నిన్న చాలా బాగా చేశారండి, సూపర్ అని మెసేజ్ పెట్టా. ఈ రోజు సార్ స్టాప్ లాస్లు కొట్టినాయి సార్. ఎందుకు కొట్టవు, ఏం చూస్తున్నారు మీరు, ఏం నేర్చుకున్నారు. ఇక్కడ నుంచి కన్సాలిడేషన్, ఈ క్యాండిల్ ప్రిఫరెన్స్ 1 మనకి బుల్లిష్ గా టర్న్ అయింది. బట్ ఇది ఇంకా స్టిల్ బేరిష్ గానే ఉంది కదా. డబుల్ ఇంజిన్ ఎక్కడ బుల్లిష్గా ఇచ్చింది మీకు, ఇక్కడ నుంచి మీరు ఓన్లీ బుల్లిష్ ట్రేడ్స్ తీసుకున్నారు అనుకుందాము. బుల్లిష్ ట్రేడ్స్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇది ఒక్కటి తప్ప మిగతా ఎక్కడన్నా మూవ్ అయిందా మార్కెట్, మూవ్ అవ్వలేదు. ఎందుకు మూవ్ అవ్వలేదు, బికాస్ కన్సాలిడేషన్.
15 మినిట్స్లో మీకు చెబుతుంది కదా క్లియర్గా నేను కన్సాలిడేషన్లో ఉన్నాను అని చెబుతుందా మీకు మార్కెట్. డబల్ ఇంజన్ ఇక్కడ బేరిష్గా ఉంది అప్ టు ఈ క్యాండిల్ వరకు. ఈవెన్ ఈ క్యాండిల్లో కూడా పూర్తిగా కన్ఫర్మ్ చేయలేదు. ఎక్కడ కన్ఫర్మ్ చేసిందండి, ఈ క్యాండిల్ కన్ఫర్మ్ చేసింది నేను బుల్లిష్గా ఉన్నాను అని. సో ఇక్కడ ఒకవేళ ఇన్ కేస్ చిన్న రిస్క్ చేసి తీసుకున్నా కానీ, ఎందుకంటే మనకి డబుల్ ఇంజన్ హయ్యర్ లెవెల్ని కూడా క్రాస్ చేసి వెళ్ళింది కాబట్టి ఇక్కడి నుంచి మీరు తీసుకుంటే ఒక 60 పాయింట్స్ పైకి వెళ్ళింది. ఇట్స్ ఎ గుడ్ వన్. బట్ ఆప్షన్స్లో డికే ఉంటుంది కాబట్టి 60 పాయింట్స్ కాకపోయినా కనీసం 20 పాయింట్స్ వచ్చినా యూ గెట్ ద ప్రాఫిట్. బట్ ఈ జోన్లో తీసుకుని సార్ నాకు స్టాప్ లాస్లు కొట్టినాయి, సార్ నాకు స్టాప్ లాస్లు కొట్టినాయి, ఎందుకు కొట్టవు? నేను చెప్పింది నేను తల తోక 2 చెప్తున్నా. ఇది తల అండి, ఇది తోకండి, ఇది మెయిన్. తల లేకపోతే తోక ఏం చేయలేదండి అని. ఈ తలను వదిలేస్తున్నారు, పట్టుకుని తోకను పట్టుకుని వెళ్తున్నారు. సార్ తోక సార్, సార్ తోక సార్, సార్ తోక సార్. ఎలా అవుతుంది? ఇక్కడ మీకు ఎందుకు తెలియలేదు? ఒక్కరైనా చెప్తారేమో అనుకున్నా. సార్ డబల్ ఇంజిన్ రివర్స్లో ఉంది, ప్రిఫరెన్స్ 1 ఏమో బుల్లిష్గా ఉంది, డబల్ ఇంజిన్ ఏమో బేరిష్గా ఉంది, ఇది కన్సాలిడేషన్ జోన్ సార్ అని ఒక్కళ్ళైనా 4,000 మంది ఉన్నారండి గ్రూప్లో, ఒక్కరైనా అబ్జర్వ్ చేస్తారేమో అనుకున్నా. ఒక్కళ్ళు కూడా చేయలే. పైపెచ్చు నాకు చెప్తున్నారు సార్ స్టాప్ లాస్ కొట్టినాయి ఎందుకు సార్ అని నన్ను అడుగుతున్నారు. ఏం చెప్పను మీకు నేను? అర్థమైందా మీరు చేసిన మిస్టేక్ ఏంటో? నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. ఇంక ఇందులో తిట్ట అవసరం లేదనుకుంటా కదా మిమ్మల్ని. ఎక్కడుంది ఇది? అప్ టు ఓన్లీ ఈ ఒక్క క్యాండిల్ తప్ప ఇక్కడ ఎక్కడైనా బుల్లిష్ సినారియో కనపడుతుందా? డబుల్ ఇంజన్లో ఇక్కడ ఎక్కడైనా బుల్లిష్ ఉందా అండి? డబుల్ ఇంజిన్ మొత్తం బేరిష్గా ఉంది. ప్రిఫరెన్స్ 1 బుల్లిష్ ఇచ్చినా కానీ అది సైడ్ వేస్ మార్కెట్ అని తెలీదా? రెండూ ఒక సైడ్కి రావాలి. ఇలా డబుల్ ఇంజిన్ బుల్లిష్ ఉండాలి అండ్ ప్రిఫరెన్స్ 1 బుల్లిష్ ఉండాలి. అప్పుడు మార్కెట్ ధన్ అంటూ ఉంటుంది. ఇలా లేదా ఇలా రెండు ఒక సైడ్కు ఉంటేనే కదా మీకు మూమెంటం ఉంటుంది, లేకపోతే ఉండదు. సైడ్ వేస్ అని చెప్పాను. డబుల్ ఇంజిన్ ఎక్కడుంది చూడండి. డబుల్ ఇంజిన్ మొత్తం ఓన్లీ ఈ ఒక్క క్యాండిల్లో తప్ప డబుల్ ఇంజిన్ ఎక్కడైనా బుల్లిష్గా టర్న్ అయిందా? యాక్చువల్గా ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ బుల్లిష్గా టర్న్ అవ్వలేదు, తెలుసా మీకు ఆ విషయం? ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ బుల్లిష్గా టర్న్ అవ్వలేదు. కాకపోతే ఏంటంటే హయ్యర్ బ్యాండ్ని క్రాస్ చేసి వెళ్ళింది కదా అని ఇక్కడ చిన్న బుల్లిష్ హోప్ అంతే. బట్ ఇది స్టిల్ బేరిష్ గానే ఉంది. డబుల్ ఇంజన్ బేరిష్ గా ఉంది. ప్రిఫరెన్స్ 1 బుల్లిష్ గా ఉంది. ఎక్కడ తీసుకుంటారు మీరు? 5 మినిట్స్ లో ఎంట్రీస్ తీసుకున్నారు. 5 మినిట్స్ లో ఎంట్రీస్ తీసుకున్నప్పుడు రెండు డైరెక్షన్ లో ఉన్నాయి. హయ్యర్ టైం ఫ్రేమ్ లో 15 మినిట్స్ లో మీరు ట్రెండ్ చూస్తున్నప్పుడు రెండు కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. ఎందుకంటే 15 మినిట్స్ లో డబుల్ ఇంజన్ బేరిష్, ప్రిఫరెన్స్ 1 బుల్లిష్. ఇప్పుడు మీరు 5 మినిట్స్ లో ట్రేడ్ ఏం తీసుకుంటారు అది చెప్పండి నాకు. 15 మినిట్స్ లో డబుల్ ఇంజన్ ఏమో బేరిష్ చూపిస్తుంది, ప్రిఫరెన్స్ 1 ఏమో బుల్లిష్ చూపిస్తుంది. 5 మినిట్స్ లో మీరు ఏ ట్రేడ్ తీసుకుంటారు? కామెంట్ సెక్షన్ లో చెప్పండి తప్పకుండా నాకు. ఎందుకంటే ఇంప్రూవ్ అవ్వాలండి. ఇంకా ఎప్పుడు అదే ఇంప్రూవ్ అవ్వాలి. మీరు ఒక్కసారి జస్ట్ చార్ట్ ను చూసిన వెంటనే టక్మని చెప్పాలి. ఎందుకు చెప్పలేదు? నేను చార్ట్స్ పెట్టినప్పుడైనా సార్ అలా కాదండి, 15 మినిట్స్ డబుల్ ఇంజన్ బేరిష్గా ఉంది కదా సార్, మీరు స్టాక్స్లో తీసుకుంటున్నారు, ఓకే, వెల్ అండ్ గుడ్. స్టాక్స్ని చాలా బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. స్టాక్స్ విషయంలో అయితే మిమ్మల్ని నేనేం తిట్టను. స్టాక్స్ చాలా బాగా చేస్తున్నారు, స్టాక్స్ తక్కువ వేస్తున్నారు. మీకు ఇప్పుడు అర్థమైందా స్టాక్ ఆప్షన్స్లో నేను ఎందుకు అంత మంచి ROI వస్తుందని చెప్పాను? మీకు బ్యాంక్ నిఫ్టీలో మీరు ఒక రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చుని మీరు 2 to 3% తీస్తే చాలా ఎక్కువ. బట్ స్టాక్ ఆప్షన్స్లో సింగిల్ ట్రేడ్లో 10% తీస్తున్నారు ROI. ఇప్పుడు మీకే తెలుస్తుందా? నేను చెప్పడం కాదు ఇది, మీరు గ్రూప్లో పోస్ట్ చేస్తున్నారు కదా. సార్ 8%తో ఎగ్జిట్ అయ్యాను, సార్ 10%, సార్ 5%, సార్ 15%. మీరైనా పోస్ట్ చేస్తున్నారు, నేనేమన్నా పెడుతున్నానా? సో స్టాక్ ఆప్షన్స్ చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఏం చెప్తున్నా, స్టాక్ ఆప్షన్స్లో చెప్పిన లాజిక్ ఏదైతే ఉందో అది 100కి 100% మీరు ఇండెక్స్లో కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్, ఫిన్ నిఫ్టీ అన్నిటిలోనూ ఉపయోగించాలి. ఇండెక్స్ కూడా పనిచేస్తుంది అది. ఇండెక్స్ 15 మినిట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. ఇండెక్స్ 15 మినిట్స్ మర్చిపోయారంటే మీరు ట్రెండ్ మర్చిపోయినట్టే. ట్రెండ్ తెలియకుండా 5 మినిట్స్లో గుడ్డిగా వెళ్ళిపోతున్నారని అర్థమవుతుందా మీకు? 5 మినిట్స్లో 15 మినిట్స్ కన్ఫర్మేషన్ లేకుండా 5 మినిట్స్లో బ్లైండ్గా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఓకేనా అండి? సో ఇది ఇయర్ అండ్ గోల్ అనుకోండి. మళ్ళీ నేను 2026 వచ్చే వరకు కూడా మీకు నేను ఈ విషయం చెప్పకూడదు. ఏది డబుల్ ఇంజన్ బేరిష్గా ఉంది, ప్రిఫరెన్స్ 1 బుల్లిష్గా ఉంది, ఇక్కడ సైడ్ వేస్లో ఎందుకు ఉంది అని అడిగితే మీకు నేను సైడ్ వేస్ కనిపెట్టడానికి 2 చెప్పా స్టాక్ ఆప్షన్స్లో. ఏంటండి? ఫస్ట్ డబుల్ ఇంజన్ బేరిష్, ప్రిఫరెన్స్ 1 బుల్లిష్ అంటే రెండు డైరెక్షన్స్లో ఉంటే ఇక్కడ సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక రీజన్ ఏంటంటే, ఇంకొకటి కూడా చెప్పాను, గుర్తుందా? ప్రిఫరెన్స్ 1లో 50 దగ్గర ఉంటే ఏది తెలుసు మీకు? అది కూడా ఉంటే అక్కడ కన్ఫామ్గా కన్సాలిడేషన్. ఇక్కడ చెప్పారు ఆ విషయం, ఇక్కడ బాగా గుర్తుపట్టారు సార్. ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ సార్, ఇక్కడికి వచ్చిన వెంటనే గుర్తుపట్టేశారు చాలా బాగా. ఇక్కడ కూడా చెప్పగలిగారు.
సో కొన్ని విషయాలు చాలా బాగా గుర్తుపెట్టుకుంటున్నారు, బట్ కొన్ని విషయాలు మాత్రం మర్చిపోతున్నారు. మీకు ఎందుకు నేను ఇంత సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నానంటే, మీరు ఇక్కడ ఇండెక్స్లో చేసిన మిస్టేక్ స్టాక్లో కానీ చేసి మీరు పొరపాటున ఎంట్రీ తీసుకుంటే స్టాక్ ఆప్షన్స్లో మీకు ఏదైతే 5 to 10% ROI ఇస్తుందో అదే విధంగా పట్టుకెళ్ళిపోతుంది కూడా. 5 to 6% తీసుకెళ్ళిపోద్ది ఒకే ట్రేడ్లో లాస్. అంటే మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయనుకోండి, 5% పట్టుకెళ్ళిపోద్ది. సో మిస్టేక్స్ చేయకండి, నేర్చుకోండి క్లియర్గా. సో ఒక చార్ట్ చూసిన వెంటనే అది బుల్లిష్ ట్రెండ్లో ఉందో బేరిష్ ట్రెండ్లో ఉందో, ఆ ట్రెండ్ ఎలా ఉంది, ప్రిఫరెన్స్ వల్ల ఎలా ఉంది, ఎంట్రీ ఎక్కడుంది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత దీని టార్గెట్ ఎక్కడుంది, ఒక చార్ట్ని చూసిన వెంటనే ఎటువంటి టూల్ యూజ్ చేయకుండా చెప్పేయాలి మీరు. మీకు నేను ఇచ్చిన సెటప్ అటువంటిదండి. స్టాక్ ఆప్షన్ సెటప్ నార్మల్ సెటప్ కాదు తెలుసా, ఎక్స్ట్రాడినరీ సెటప్ అన్నమాట, మామూలుగా కాదండి. బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ వాల్యూమ్స్ కూడా తక్కువ ఉన్నాయి. యాక్చువల్గా వాల్యూమ్స్ తక్కువ ఉండబట్టే ఇది ఇలా ఉంది మార్కెట్. ఎఫ్ఐఐస్ కానీ డిఐఎస్ కానీ ఈరోజు చాలా తక్కువ వాల్యూమ్తో ఉన్నారు, అందుకే ఇలా ఉంది. సో మేబీ రేపటి నుంచి కొంచెం చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. సో ఫస్ట్ వీక్ కూడా కొంచెం డల్గా ఉంటుంది, సెకండ్ వీక్ నుంచి అందేసుకుంటుంది మార్కెట్, జనవరి సెకండ్ వీక్ నుంచి. ఓకేనా అండి? సో అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. సో బాగా చేసుకోండి, కుటుంబంతో చేసుకోండి. ఓకే, బయట తిరగండి. ఓకేనా? ఈరోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది, ఏదైనా మిస్టేక్స్ చేశారా, అసలు ఈ డబుల్ ఇంజిన్ విషయం కనిపెట్టారా, లేదా నేను చెప్పిన తర్వాతే మీరు చూసారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనండి? థ్యాంక్ యూ సో మచ్.